2024 ఎన్నికలు తన చరిత్రలో ఎప్పుడు చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. సూపర్ 6 ద్వారా దేశంలో ఎక్కడా ఇవ్వనని సంక్షేమ పథకాలు ఇచ్చిన రాష్ట్రం ఏపీ అని ఉద్ఘాటించారు. విజయవాడ సింగ్ నగర్ లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో ఆటో డ్రైవర్ సేవల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10,000, 15,000 ఇప్పుడే మా ఆడబిడ్డ చెప్పింది. ఆవిడ ఒక ఆటో డ్రైవర్, ఆవిడికి 15,000 వచ్చింది. పిల్లలు 2 చదువుకుంటున్నారు, 30,000 అకౌంట్లో వచ్చింది. తండ్రి నేరుగా కావలిలో ఉంటే ఆటో ఇంట్లో పెట్టి కావలికి 10 రోజులకు 15 రోజులకు వాళ్ళ తల్లిదండ్రులు చూడడానికి పోతా ఉంది. ఎప్పుడు పోయావమ్మా అని అడిగానంత మునుపు, సార్ పండగలప్పుడు పోయేవాడిని, ఇప్పుడు మీరు ఇది పెట్టారు నేరుగా వెళ్ళిపోతున్నానంటే, నీ ఆటోలో వెళ్ళలేదంటే దూరం కదా సార్, మీరు బస్సులో పెట్టారు కాబట్టి బస్సు ఎక్కే రోడ్లు బాగున్నాయి, నేరుగా పోయి చూసి వస్తున్నానని చెప్పే పరిస్థితికి వచ్చింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకప్పుడు ఈరోజు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా చెప్పాను, 33,000 కోట్ల రూపాయలు పింఛన్ల కోసం ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ. మన తర్వాత తెలంగాణ 8,000 ఖర్చు పెడుతున్నారు, 8,000 కోట్లు. అంటే ఈరోజు సంక్షేమం అంటే ఏ విధంగా చేస్తున్నామో మీరే చూశారు. మా ఆడబిడ్డలను చూస్తున్నా, ఎక్కడ చూసినా ఫుల్ జోష్లో ఉన్నారు. ఎక్కడికి కావాలంటే మగవాళ్ళని అడిగే పని లేదు. నేరుగా మీరు నిన్న దసరా చూశాను, దుర్గమ్మ తల్లి దగ్గరికి శ్రీకాకుళం నుంచి మంత్రాలయం నుంచి వచ్చి దర్శనం చేసుకున్నారంటే అది స్త్రీ శక్తి పవర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నటి వరకు మా ఆటో డ్రైవర్లు ఉన్నారు, మీ ఇంట్లో ఉండే మా ఆడబిడ్డలు ఎక్కడన్నా పోవాలంటే మిమ్మల్ని వేది అడగాలి, తీసుకుపోమ్మని ఆటోలో. ఇప్పుడు మిమ్మల్ని అడిగే పని లేదు, ఎక్కడికి పోవాలన్నా నేరుగా వెళ్లిపోయే పరిస్థితికి వస్తున్నారు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇప్పుడే నేను వస్తామంటే మా ఆడబిడ్డ చెప్పింది, ఏమమ్మా ముందుకి ఇప్పటికి వ్యత్యాసం అంటే, అంత మునుపు నేను అడిగితే అప్పుడప్పుడు ఇసుక్కొని ఎప్పుడో ఒకసారి తీసుకుపోయేవాడు, ఇప్పుడు నాకేం అవసరం లేదు, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉచిత ప్రయాణ సౌకర్యం ఆర్టీసీ బస్సులో పోతానని మా ఆడబిడ్డ చెప్పిందంటే, అది ఈ ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. స్త్రీ శక్తి బంపర్ హిట్ అయింది, చాలా సంతోషం. మా ఆడబిడ్డలకి ఒకప్పుడు సిలిండర్లు ఉచితంగా ఇప్పించాం, ఇప్పుడు మళ్లీ మీ అందరికీ చూస్తే 3 సిలిండర్లు ఉచితం. గత జగన్ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు గ్రీన్ ట్యాక్స్ ఇబ్బందులు ఉన్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏడాదిలోపే గ్రీన్ ట్యాక్స్ సమస్యను తమ ప్రభుత్వంలో పరిష్కరించామని చెప్పుకొచ్చారు. ఆటో డ్రైవర్ల కోసం 436 కోట్లు అవుతుందని, ఈ భారాన్ని తమ ప్రభుత్వం ఆనందంగా మోస్తుందని చెప్పుకొచ్చారు. గౌరవ మానవ వనరుల అభివృద్ధి, సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రివర్యులు సోదరులు శ్రీ నారా లోకేష్ గారికి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ మాధవ్ గారికి, గౌరవ మంత్రి శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి, హెల్త్ మినిస్టర్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ గారికి, గౌరవ విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు గోండ ఉమా గారికి, ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు శ్రీ ఎంటి కృష్ణబాబు గారికి, శ్రీ మనీష్ కుమార్ సిన్హా గారికి, లక్ష్మీ షా గారికి, కలెక్టర్, వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇతర ఉన్నతాధికారులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మా ఆటో డ్రైవర్ సోదరులందరికీ
వారి కుటుంబాలకి, మీడియా మిత్రులకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. 2000 గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో గ్రీన్ ట్యాక్స్కి ఇబ్బంది పడుతున్న మా దగ్గర ప్రస్తావించారు. దానిని సంవత్సరంన్నర లోపే ఆ సమస్యను అడ్రస్ చేయడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం మనకి మనీ ఇచ్చిన కానీ రోడ్లు పూడ్చలేకపోవటం, మరింత రిపేర్లు రావటం, ఇవన్నీ చాలా సందర్భాల్లో మాట్లాడాను. ముఖ్యంగా స్త్రీ శక్తి ఈ ఉచిత బస్ ప్రయాణం ఈ పథకం కింద ఇది ఇచ్చినప్పుడు మొట్టమొదటిసారి కేబినెట్లో ప్రవేశపెట్టినప్పుడు ముందుగా ఆలోచించింది మీ ఆటో డ్రైవర్, మీ వృత్తి మీ గురించి ఆలోచించాం. ఫస్ట్ ఏదన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఆటోలకు ఇబ్బంది అవుద్ది, వారి ఉపాధికి ఇబ్బంది అవుద్ది, అందరూ బస్సులో వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని ఖచ్చితంగా అంటారనేది ఆ రోజు కేబినెట్లో ప్రస్తావిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని నిర్లక్ష్యం చేయం, వారికి ఏ సమస్యలు ఉన్నా సరే వారిని ఎలా కాంపెన్సేట్ చేస్తాం దాని మీద కొంచెం సమయం కావాలని మనస్ఫూర్తిగా ఆయన ఆ రోజు చెప్తే మేమందరం బలంగా నమ్మాం. దాన్ని పెట్టుకుని ఈ రోజున మీకు 15,000 రూపాయలు చాలా సంవత్సరాల కాలంలోనే వచ్చిన వెంటనే సంవత్సరాల కాలంలో మీకు 15,000 రూపాయలు మీ అకౌంట్లో పడబోతుంది. దానికి ఆ నిర్ణయం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆర్థికంగా, అలాంటిది మీకోసం 15,000 రూపాయలు ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ముందుకు తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. సమర్థవంతమైన నాయకత్వం, ప్రణాళికాబద్ధమైన పాలన ఉంటే ఏ రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటుంది. గడిచిన 15 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని పదే పదే నిరూపించింది. ఆ క్రమంలో ఇందాక మీకు చెప్పినట్టుగా ఆడపడుచులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే పరిస్థితుల్లో మీకు ఆటోలు, క్యాబ్, ఆటో డ్రైవర్ల మౌత్ పబ్లిసిటీకి వైనాట్ 175 అన్న వాటిని 11 కి దించారని మంత్రి నారా లోకేష్ అన్నారు. శనివారం ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ డ్రైవర్ గా నందమూరి తారక రామారావు, బాలయ్య, పవన్ కళ్యాణ్లు కూడా నటించారని గుర్తు చేశారు. మా ఆటో డ్రైవర్లు గ్రామ స్థాయి నుంచి దేశ రాజకీయాలంతా కూడా ఆటో డ్రైవర్లే ఆటోలో చర్చిస్తారు. పోయిన 5 సంవత్సరాలు చూసాం. మీ మౌత్ పబ్లిసిటీ దెబ్బకి వైనాట్ 175 కాస్త వైనాట్ 11 అయినాయి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు కూడా డ్రైవర్ గా నటించిన సినిమా డ్రైవర్ రాముడు. మీ అందరి బాలయ్య నా ఒక్కడికే ముద్దల మావయ్య అయినా బాలయ్య బాబు గారు డ్రైవర్ గా నటించిన సినిమా లారీ డ్రైవర్. అంతేకాదు పవన్ అన్న కూడా నటించారు, డ్రైవర్ గా నటించారు. ఆ సినిమా పేరేంటి ఇంపడట్లా, అత్తారింటికి దారేది. ఆనాడు అన్న ఎన్టీఆర్ కాకి డ్రెస్ వేసుకుని రాష్ట్రం మొత్తం చైతన్య రథం పైన వెళ్తే ఢిల్లీ మొత్తం గడగడలాడించిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారికి ఆటో డ్రైవర్ల సమస్యలు బాగా తెలుసు. కేబినెట్ మీటింగ్ లో ఏనాడు ఎప్పుడైతే మేము చర్చిస్తామో మా ఆటో డ్రైవర్లకి మేము అండగా నిలబడతామని పదే పదే చెప్తారు. అందుకే ఆటో డ్రైవర్ల సేవ పేరుతో ఈ రోజు ఈ పథకం మన ప్రజా ప్రభుత్వం రూపొందించింది. నేను ఎప్పుడూ తిరుగుతున్నప్పుడు ఆటో వెనకాల ఉన్నా మీరు ఏదైతే రాస్తారో చదువుతూ ఉంటా. ఒక కొటేషన్ నాకు బాగా నచ్చింది. ఆ కొటేషన్ ఏంటంటే, వర్షం ఎలా పడుతుందని పిల్లలు అడిగినప్పుడు దేవుడు కురిపిస్తున్నారని చెప్పొద్దు, మనం ఒక్క మొక్క నాటితే ఒక్క నీటి బట్టు వర్షం ద్వారా వస్తుందని ఒక ఆటో డ్రైవర్ పెట్టుకున్నారు. అంటే ప్రకృతి పట్ల మనకున్న బాధ్యత ఆ ఆటో డ్రైవర్ ఈరోజు సమాజానికి నేర్పిస్తున్నారు. ఇంకొక ఆటో డ్రైవర్ కొటేషన్ చూసా, అందరూ బాగుండాలి దాంట్లో నేను కూడా బాగుండాలని చెప్పారు. మూడో కొటేషన్, జరా భద్రం భయ్యా
మనందరం చల్లగా ఇంటికి వెళ్ళాలి. అంటే స్పీడ్గా నడపద్దు, ర్యాష్గా నడపద్దని ఆ ఆటో డ్రైవర్ చెప్పే పరిస్థితి. ఈ కొటేషన్లన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మా ఆటో డ్రైవర్ల మనసు పెద్ద మనసు. ఎవరన్నా బ్యాగ్ మర్చిపోతే తిరిగి వాళ్ళకి అందిస్తారు. ఎవరన్నా అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ మా ఆటో సోదరులకు ఈ ప్రభుత్వం 4వ తేదీన 15,000 రూపాయలు వేయడం చాలా శుభ పరిణామం. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ మా ఆటో సోదరులకు ఈ ప్రభుత్వం 4వ తేదీన 15,000 రూపాయలు వేయడం చాలా శుభ పరిణామమని, అదేవిధంగా ఈ ప్రభుత్వంలో రోడ్లన్నీ సక్రమంగా ఉండడం వల్ల ఆటో డ్రైవర్లకు వారు ఆటోలు రిపేర్లు కావడం లేదంటూ, సెంటర్లో ఉన్న మోదీ ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం వల్ల కూడా ఆటో సామాన్లు కొనుక్కోవడానికి ఇబ్బంది లేదంటూ తెలిపారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న కూటమి ప్రభుత్వంకు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలిపారు. అధికారం వచ్చే ముందు ఏదైతే హామీలు ఇచ్చామో సూపర్ 6 అన్నీ కూడా ఒక 2 తప్పని పూర్తి చేయడం జరిగింది. ఇవాళ నారా చంద్రబాబు మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, పేదవాడు ప్రతి ఒక్కరు కూడా బతకాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. త్వరలో ఆడపిల్ల నిధి కానీ, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కూడా త్వరలో అమలు చేస్తాం. అందులో భాగంగా ఇవాళ ఎవరైతే ఉచిత బస్సు సౌకర్యం కల్పించామో దానివల్ల నష్టపోయిన ప్రతి కార్మికుడికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు మరి మోడీ మా ఆటో డ్రైవర్లు, ఆటో నడుపుతున్న మా సోదరులందరికీ కూడా మరి ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 15,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రం అంతా మరి వాళ్ళ అకౌంట్లో వేయటం జరుగుతూ ఉంది. ఇది ఒక పెద్ద పండగల మరి జరుగుతుంది. ప్రతి ఒక్క ఆటో వాళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే ఈ కూటమి వచ్చిన తర్వాత ప్రతి రోడ్ని కూడా మేము రోడ్లన్నీ కూడా బాగు చేసాం. దానివల్ల ఆటోలకి రిపేర్ల ఖర్చు అన్నీ కూడా తగ్గిపోయినాయి. అలాగే ప్రాపర్గా మరి వాళ్ళంతా కూడా నిత్యావసర వస్తువులు కానీ అన్నీ కూడా అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఈ మధ్య కాలంలో జీఎస్టీ మరి పెద్దల మోడీ గారి దయ వల్ల జీఎస్టీ కూడా తగ్గడం జరిగింది. అన్నీ కూడా శుభ పరిణామాలు. ఈరోజు ఆటో మా సోదరులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మరి ఈరోజు అందరూ కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. వీళ్ళ ఆనందానికి హద్దులే లేవు. మరి ఎట్టి పరిస్థితుల్లో అందరినీ కూడా మరి ఆర్థికంగా బలోపేతం చేసుకుంటూ మంచి కార్యక్రమాలు వాళ్ళకి కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. నిలుపుదల చేసిన జేపీ ఆఫ్ సోర్స్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన. విశాఖపట్నం పోర్టులో పనిచేస్తున్న జేపీ ఆఫ్ సోర్స్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. కార్మిక చట్టాలు అమలు చేసి జేపీ ఆఫ్ సోర్స్ పై చర్యలు తీసుకోవాలి. విదేశీ వేతనం అంటే కార్మికులు ఆపడం దుర్మార్గం. విదేశీ వేతనం అంటే కార్మికులు ఆపడం దుర్మార్గం. 12 గంటల నుంచి 8 గంటలు తగ్గించమంటే కార్మికులు ఆపడం దుర్మార్గం. చట్ట ప్రకారం సేవలు అంటే కార్మికులు ఆపడం దుర్మార్గం. చట్ట ప్రకారం వీక్ లాభం అంటే కార్మికులు తొలగించడం దుర్మార్గం. గారెండే జోక్యం చేసుకోవాలి. ఇవాళ జేపీ ఆఫ్ సోర్స్ కార్మికులు ధర్నా చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అబ్రప్ట్ గా అర్థాంతరంగా ఈ రోజున కార్మికులందరినీ కూడా విధుల్లోంచి తొలగించడం జరిగింది. ఇది దుర్మార్గమైన చర్య. దీని ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు చట్టబద్ధంగా రావాల్సినటువంటి హక్కులను వాళ్ళు అడగడమే. వాళ్ళకి ఏంటంటే రోజుకి 12 గంటల చొప్పున పని చేయించుకుంటున్నారు. ఆ 12 గంటలు పని చేయించుకునే దానికి మాకు 8 గంటల పని విధానానికి సరిపోయినట్టు మాకు 8 గంటల వేతనం ఇవ్వండి, 8 గంటలు పని చేయించుకోండి అని చెప్తే, అలాగే మినిమం వేజ్ పే చేయమని చెప్పి అడుగుతున్నారు. చట్టబద్ధంగా రావాల్సిన ఓవర్ టైం ఇవ్వమని అడుగుతున్నారు. వీటన్నింటినీ సహించలేని యాజమాన్య కార్మికులు రోజు నడిరోడ్డు నుంచి
పెట్టింది. ఇవాళ మేము ఆల్రెడీ ఇది ఏదో మొదటిసారి ఒక్క రోజులు అడిగింది కూడా కాదు. ఈ సమస్యని లేబర్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు జరుగుతున్న సందర్భంలో ఈ మధ్యలో వీళ్ళు ఉద్యోగాలు తొలగించడం అనేటువంటి, పనులను తొలగించడం అనేటువంటిది చాలా దుర్మార్గమైన చర్య. ఇందులో కనీస వేతనం 17,524 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. 14,500 రూపాయలు మాత్రమే వీళ్ళకి చెల్లిస్తున్నారు. అలాగే ఎటువంటి ఓవర్ టైం కానీ, అలాగే ఆదివారాలు పనిచేస్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ, సెలవులు ఇవ్వడం కానీ, ఏ సెలవులు, పండుగ సెలవులు కానీ ఏ సెలవులు కూడా 365 రోజులు వీళ్ళ చేత పనిచేయించుకోవడం అనేటువంటిది చేయడం అనేది జరుగుతున్నది. ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ అంగీకరించేటువంటిది కాదు అని చెప్పే స్ట్రైక్ నోటీస్ కూడా ఇచ్చాం. అనకాపల్లిలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొణితాల రామకృష్ణ అక్టోబర్ 4వ తేదీ శనివారం ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం అన్ని నియోజకవర్గాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అనకపల్లి గాంధీనగర్ శంకరన్ మీటింగ్ కాంప్లెక్స్లో శాసనసభ్యులు కొనతల రామకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమ పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం సభాధ్యక్షులుగా ఈ పథకం కింద ప్రతి ఆటో డ్రైవర్కు ఏడాదికి 15,000 రూపాయల చొప్పున కూటమి ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఆటో, మ్యాక్సీ, క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. అర్హులుగా రాష్ట్రంలోని 2,90,669 మందిని గుర్తించామని, ఈ పథకానికి ఏటా 436 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుందని, అనకాపల్లి నియోజకవర్గంలో 2,032 మందికి 3,04,80,000 రూపాయలు అందజేస్తున్నామని అన్నారు. అర్హులైన వారు లబ్ధిదారుల జాబితాలో లేకపోతే సమస్యను పరిష్కరించి వారిని లబ్ధిదారుల జాబితాలో చేర్చుతామని ప్రభుత్వం చెప్పిందన్నారు. అనంతరం కొనతాల కాకి షర్ట్ ధరించి ఆటో డ్రైవ్ చేస్తూ ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు దూరదృష్టితో ఒక పటిష్టమైనటువంటి పునాదులు ఈ భారతదేశానికి వేస్తున్నారు. అందులో భాగంగానే మనం చూసాం, మన ఆపరేషన్ సింధూర్ అని చూసాం. కాశ్మీర్ లో ఏ రకంగా అయితే ఊచకోత కోసారో అప్పుడే పెళ్ళైనటువంటి నవవధువుల్ని పొట్టను పెట్టుకున్నటువంటి పరిస్థితిని యుద్ధం తీసుకొచ్చి మన ఆక్రమిత కాశ్మీర్ తీసుకోగలిగేటువంటి శక్తి మనకు ఉన్నప్పటికీ కేవలం అక్కడ ఏవైతే దేశ ద్రోహులు, తీవ్రవాదులు శిబిరాల వరకే వాళ్ళు అటాక్ చేసి ప్రాణ నష్టం జరగకుండా, అక్కడ పాకిస్తాన్ పౌరులకు ఎవరికి నష్టం జరగకుండానే చాలా చాణుక్య నీతితో వారు వ్యవహరించినటువంటి తీరు కానీ, ఈ దేశాన్ని అభివృద్ధి బాటలోకి వెళ్లే తీరు కానీ ప్రపంచ దేశాల్లోనే మనకి స్వతంత్రం వచ్చేటప్పటికి మనకున్న దేశాల్లో ఆఖరి 10-20 స్థానాలు ఉండేవాళ్ళం ఆఖరి నుంచి. అటువంటిది ఇప్పుడు ప్రపంచ దేశాల్లోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈ దేశం త్వరలోనే 3వ పెద్ద దేశంగా కూడా రూపొందించబడుతుంది 2029కే. వారి ఆలోచన ఏంటంటే 2047కి ప్రపంచ దేశాల్లోనే 1-2 స్థానాలకు వెళ్లాలనేటువంటి ఆలోచనతోనే ప్రధానమంత్రి గారు బాటలు వేస్తున్నారు. అంటే భవిష్యత్ తరాలకి భవిష్యత్ తరాల వారికి మేలు జరగాలని గట్టి పునాది వేస్తూ ఉద్యోగ అవకాశాలు, పారిశ్రామికీకరణ చేస్తూ చేయాలనేటువంటి ఆలోచనతోనే ఇప్పుడు ప్రతిరోజు చూస్తాం. చాలా ముఖ్య స్నేహితులు అని చెప్పుకుంటున్నటువంటి ట్రంప్ గారు ఏ రకంగా విషం కప్పుతున్నారో మన భారతదేశంలో చూస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే ఈ దేశం ఎదుగుతా ఉంది. ఎప్పటికైనా సరే భారతదేశం ప్రపంచ దేశాన్ని పరిపాలించేటువంటి రోజు వస్తుంది. అప్పుడు అమెరికా వెనకబడిపోతాం అనేటువంటి దురాలోచనతోనే ఆయన మన మీద చాలా ఆంక్షలు. అసలు వాస్తవానికి చైనా మీద పెట్టాల్సినటువంటి ఆంక్షలు మన మీద పెడుతున్నారు. అంటే చైనానికి ఏం చేయలేని పరిస్థితి వెళ్ళిపోయింది. చైనాలాగా మనం కూడా తయారవుతాం, అమెరికా 3వ స్థానంలోకి వెళ్ళిపోతుందనే భయంతోనే ఈ రోజు ట్రంప్ గారు ఇటువంటి చేస్తున్నారు. అందుకే ప్రధానమంత్రి గారు ముందు నుంచి అన్నారు స్వదేశీ అని. ఆనాడు మహాత్మా గాంధీ గారి స్వతంత్ర పోరాటంలో ఆయన మహానుభావుడు అప్పుడే ఊహించాడు, మన స్వదేశీ వస్తువులే వాడాలి, పరదేశీ వస్తువులు వాడడానికి వీల్లేదని ఏదైతే పిలిపించారో ఆ పిలుపుని మళ్ళీ మోడీ గారు తీసుకొని మన స్వదేశీ వస్తువులు, స్వదేశంలో తయారైన వస్తువులే వాడే పరిస్థితి వస్తే మనం ఎవరి మీద గిట్టడం అవసరం లేదు. మన
దేశ జనాభానే 145 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఈ జనాభాకి సరిపడగా మనం దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతి చేసుకునే పరిస్థితి వదిలిపెట్టి అంటే విదేశీ వస్తువులు అంటే వ్యామోహంతో దిగుమతి చేసుకుంటున్నాం. దీనివల్ల చాలా దేశాలు బాగుపడుతున్నాయి. అటువంటిది మన దేశంలో ఉన్న వస్తువులు కొంటే మన దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు కానీ మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ బాగుపడి ఈ దేశం బాగుపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బాటలో మన ప్రధానమంత్రి గారు వెళ్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలు అనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏడాది ప్రతి ఆటో డ్రైవరు 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చుకునే విధానంలో భాగంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. సుమారు 2,90,000 మంది ఆటో డ్రైవర్లకి ఈ 15,000 రూపాయలు సుమారు విలువ 346 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సేవలు అందుతున్నాయి. దీంట్లో మన విశాఖ అనకాపల్లి జిల్లాకు సంబంధించి 13,000 మంది ఆటో డ్రైవర్లు లబ్ధి పొందుతున్నారు. అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి అయితే 2,030 మంది లబ్ధి పొందుతున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చినవే కాకుండా వాగ్దానాలు ఇవ్వనటువంటి కార్యక్రమాలు కూడా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. పెన్షన్తో మొదలు పెట్టుకొని ప్రతి నెల 1వ తారీఖున విధిగా పెన్షన్ ఇచ్చి దేశంలోనే అత్యధిక పెన్షన్లు ఇస్తున్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రం. సుమారు 35,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి పెన్షన్ మీద ఖర్చు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మనకి తల్లికి వందనం అనే కార్యక్రమంలో సుమారు 67 లక్షల మంది పిల్లలకి 10,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆర్థిక సహాయం గత నెలలోనే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసాలో 33 లక్షల మంది రైతులకి మేలు చేసే విధంగా రైతు భరోసా కార్యక్రమం మొదట విడతగానే సుమారు 7,000 రూపాయలు జమ చేసే కార్యక్రమం, స్త్రీ శక్తి కార్యక్రమం కానీ, అదేవిధంగా 3 LPG సిలిండర్లు కానీ, ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు